అందరికీ నమస్కారం. మాఘ పురాణం 26వ భాగం. మాఘమాసమందు ఏకాదశి మహత్యం గురించి తెలుసుకుందాం. క్షీరసాగర మదనం. మాఘమాసం నందు నదీ స్నానం చేసి మాఘమాస వ్రతాన్ని ఆచరించిన వారికి అశ్వమేధ యాగం చేసిన ఫలం కలుగుతుంది. అట్లే ఈ మాఘమాస ఏకాదశి వ్రతం చేసి ఉపవాసం ఉన్న వారలు వైకుంఠ ప్రాప్తి నొందగలరు. మాఘమాసం నందు ఏకాదశి వ్రతం ఆచరించి సత్ఫలితములు పొందిన దేవతల కథలు వినండి. పూర్వకాలమందు దేవతలు రాక్షసులు క్షీరసాగరమును మదించి అమృతమును గ్రోలవలనని అభిప్రాయంకు వచ్చింది. మందర పర్వతమును కవ్వముగాను వాసుకి అను సర్పమును త్రాడుగాను చేసుకుని క్షీరసాగరాన్ని మదించసాగారు. తలవైపు రాక్షసులు, తోకవైపు దేవతలు ఉండి మదించుచుండగా మొదట లక్ష్మీదేవి పుట్టింది. విష్ణుమూర్తి లక్ష్మీదేవిని భార్యగా స్వీకరించాడు. తరువాత ఉచ్చస్రవము అనే గుర్రము, కామధేనువు, కల్పవృక్షము ఉద్భవించాయి. వాటిని విష్ణుమూర్తి ఆదేశంపై దేవేంద్రుడు భద్రపరిచాడు. మరలా పాలసముద్రమును మదించగా లోకభీకరమైన ఘన తేజస్సుతో నొప్పారు అగ్నితుల్యమైన హాలాహాలం పుట్టినది. ఆ హాలాహాల విషజాలమునకు సమస్త లోకములు నాశనం అవసాగాయి. దేవతలు రాక్షసులు భయపడి పారిపోసాగారు. సర్వులు సర్వేశ్వరుని శరణుజొచ్చారు. బోలాశంకరుడగు సాంబశివుడు వారిని కరుణించి వెంటనే ఆ కాలకూట విషాన్ని తన కంఠం నందు బంధించాడు. కాలకూట విషమును పానము చేసినందు వలనే శివుని కంఠం అందుకే శివునికి నాటి నుండి నీలకంఠుడు అని పేరు వచ్చినది. మరలా దేవదానవులు అమృతం కోసం పాలసముద్రాన్ని మదించగా అమృతం పుట్టింది. ఆ అమృతం కొరకు వారిరువురు తగులాడుకొనసాగిరి. అంతటా మహావిష్ణువు మాయామోహిని అవతారం ఎత్తి వారి తగువును పరిష్కరింపదలచాడు. మాయామోహిని అందచందాలలో మేటి. ఆమె అందమునకు సరితూ స్త్రీలు ఎవ్వరూ లేరు. జగన్మోహిని అయిన ఆమె అతిలోక సౌందర్యవతి. తన మాయామోహన రూపంతో అందరినీ ఆకర్షించగల అద్భుత సౌందర్య రాశి. ఆమె వారిరువురి మధ్యకు వచ్చి అమృతాన్ని ఇరువురికి సమానంగా పంచెదను. ఎందుకీ తగవలాట? మీరందరూ ఒక వరుస క్రమంలో నిలబడితే అందరికీ అమృతాన్ని పంచుతాను, మీకు ఇష్టమేనా అన్నది. దేవదానవులు అంగీకరించారు. ఆమె అద్భుత సౌందర్యంనకు పరవశించి రాక్షసులు కూడా మారు మాట్లాడకుండా దేవతలందరూ ఒక వరుసలోను, రాక్షసులందరూ మరొక వరుసలోను నిలబడిరి. జగన్మోహిని 2 భాండములను తీసుకొని ఒక భాండం నందు సురను, మరొక భాండం నందు అమృతమును నింపి నర్తిస్తూ మురిపిస్తూ మైమరిపిస్తూ తన వయ్యారపు నడకలతో చిరునవ్వులు చిందిస్తూ రాక్షసులను ఊరిస్తూ వారికి తెలియకుండా సురను రాక్షసులకు, అమృతమును దేవతలకు పోయసాగింది. మందభాగ్యులైన రాక్షసులు ఇదేమీ గమనించకుండా ఆమె అద్భుత సౌందర్యమునకు మురిసిపోతూ పరవశింపసాగారు. ఈ విధంగా రాక్షసులను తన వలపు వయ్యారాలతో ఊరిస్తూ సురను మాత్రమే పోస్తుంది. ఈ కనికట్టును గమనించిన రాహుకేతువులు మాయాదేవతగా మారి దేవతల వరుసలో కూర్చొని అమృతాన్ని పానం చేశారు. రాహుకేతువులు చేసిన ఆగడాన్ని కనిపెట్టిన జగన్మోహిని కోపించి తన చక్రాయుధంతో తలను నరికివేసింది. ఆ మోసమునకు రాక్షసులు దేవతలు గొడవపడ్డారు. శ్రీ మహావిష్ణువు మిగిలిన అమృతాన్ని దేవేంద్రునికి ఇచ్చాడు. త్రిమూర్తులు అదృశ్యమయ్యారు. దేవేంద్రుడు అమృత భాండాన్ని భద్రపరచుచుండగా 2 చుక్కలు విధివశాత్తు నేల రాలాయి. అవి పడిన చోట 2 దివ్యమైన మొక్కలు మొలిశాయి. అవే పారిజాత తులసి మొక్కలు. సత్రాజిత్తు అనే మహారాజు వాటికి నీరు పోసి పెంచసాగాడు. కొంతకాలం నాకు పారిజాత వృక్షము పుష్పించి అద్భుతమైన సువాసనలను వెదజల్లిసాగింది. ఒకనాడు దేవేంద్రుడు అటువైపు వెళ్ళి పారిజాత పుష్ప వాసనకు పరవశించి ఒక పువ్వును కోసుకొని తన భార్య అయిన సచీదేవికి ఇచ్చాడు. మిగిలిన వారు కోరగా మరలా వచ్చి రహస్యంగా పూలను కోయదలిచి తోటలో ప్రవేశించాడు. అంతకు ముందే తన తోటలోని పూలను ఎవరో అపహరిస్తున్నారనే అనుమానం వచ్చిన సత్రాజిత్తు శ్రీ మహావిష్ణువును పూజ చేసి మంత్రించిన అక్షింతలను పూలపై వనమంతా చల్లాడు. దేవేంద్రుడు పారిజాత పుష్పమును తెంచుచుండగా అక్షింతల ప్రభావం వలన, విష్ణు మహిమ వలన మూర్చబోయాడు. ఈ వార్త తెలిసిన దేవతలందరూ నారదుణ్ణి బ్రతిమలాడగా నారదుడు కృష్ణుని వద్దకు పోయి విషయాన్ని వివరించాడు. అంతా కృష్ణుడు తన మామగారైన సత్రాజిత్తు వద్దకు బయలుదేరాడు. సత్రాజిత్తు మిక్కిలి భగవద్భక్తి పారాయణుడొకటచే
అమోఘమైన శక్తిచే అలరారసాగాడు. భగవంతుడైన శ్రీకృష్ణుడు అతనికి శ్రీ మహావిష్ణువు రూపమున కనిపించి అతనికి వరప్రసాదం అనరించి అమృత తుల్యమగు పారిజాత వృక్షాన్ని దానికర్హుడగు దేవేంద్రునికి ఇప్పించెను. అట్లే తులసిని తన సన్నిధిలో ఉండమని చెప్పగా నాటి నుండి తులసి శ్రీ మహావిష్ణువు సాన్నిధ్యంలో ఆయనతో సమానంగా పూజలు అందుకొనసాగింది. అంచే తులసిని పూజించినచో సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. ఇందులో ఫలశ్రుతి ఏమనగా, సూత మహర్షి సౌనకాది మునులతో మహర్షులారా, వశిష్ఠుల వారు దిలీపునకు తెలియజేసిన మాఘమాస మహత్యమును మాఘస్నాన మహిమను మీకు వివరించి తిని తలపెట్టిన పుష్కర యజ్ఞం కూడా పూర్తి కావచ్చినది. కావున సర్వులు మాఘమాస వ్రతమును నదీ స్నానముల నియమనిష్టలతో చేసి శ్రీహరి కృపకు పాతులు కండి. మాఘమాసంలో సూర్యుడు మకర రాశి ఎందుండగా సూర్యోదయమైన తర్వాత నదిలో స్నానం చేయాలి. ఆదిత్యుని పూజించి విష్ణాలయంను దర్శించి శ్రీమన్నారాయణకు పూజలు చేయాలి. మాఘమాసం 30 రోజులు క్రమం తప్పక మిక్కిలి భక్తి శ్రద్ధలతోనూ ఏకాగ్రతతోనూ చిత్తశుద్ధితోనూ శ్రీ మహావిష్ణువును మనసారా పూజించినచో సకల ఐశ్వర్య ప్రాప్తియు పుత్ర పౌత్రాభివృద్ధియు వైకుంఠ ప్రాప్తిని పొందగలరు. సర్వే జనా సుఖినో భవంతు. మాఘపురాణం సంపూర్ణం.